ఉదయగిరిలో పండగపూట ఘోర విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి మహిళా మృతికి కారణమైన తాగుబోతు ఉదంతం ఇది. ఉదయగిరి నేషనల్ హైవే 167 బిజీ మీద వరుస ప్రమాదాలు ఈ మధ్య చోటుచేసుకుంటున్నాయి. ఉదయగిరి నుండి వింజమూరుకు వెళుతున్న కారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వెళ్లి దాసరపల్లి నుండి ఉదయగిరికి ద్విచక్రవాహనం మీద వస్తున్న మహిళ ఆమె కుమారుడిని రాంగ్ రూట్లో ఘోరంగా ఢీకొనగా వాళ్లు ఎగిరి 100 మీటర్ల దూరంలో పడ్డారని పోలీసులు తెలిపారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన బాధితులను ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉదయగిరి పోలీసుల సమాచారం మేరకు షేక్ షాహీరా, వయసు 43 సంవత్సరాలు, దాసరపల్లి గ్రామానికి చెందిన ఈ మహిళ తన కొడుకు మజహార్ అలీ 18 సంవత్సరాలతో కలిసి బైక్ మీద ఉదయగిరికి వస్తున్నదని తెలిపారు. ఈ దుర్ఘటనలో మజహార్ అలీకి విపరీతమైన గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.